జేఈ ఆర్ నీట్ లాంటి ఎగ్జామినేషన్ లో మంచి ర్యాంక్ రావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? పర్సనల్ అటెన్షన్. వేదాంత లెర్నింగ్ సెంటర్ కంటే పర్సనల్ అటెన్షన్ ఇచ్చే ప్లేస్ ఇంకేముంటుంది? ఐ విల్ గివ్ యూ 3 టాప్ పాయింట్స్. ఎలా? మీకంటూ ఒక డెడికేటెడ్ స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ మెంటర్స్ మీ షెడ్యూల్ ని ప్లాన్ చేయడమే కాకుండా మీరు అది ఫాలో అయ్యేలాగా చేస్తారు. మీ క్లాస్ పర్ఫార్మెన్స్, టెస్ట్ పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేస్తూ అవసరమైతే మీకు 1-to-1 క్లాసెస్ ని అరేంజ్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా వేదాంత క్లాస్ రూమ్స్ లో స్టూడెంట్స్ కి స్మార్ట్ క్లిక్కర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లిక్కర్స్ ని మీరు క్లాస్ రూమ్ లో యూజ్ చేసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. దాని వల్ల మీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మాకు తెలుస్తుంది. మా డౌట్ సాల్వింగ్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ వన్. మాస్టర్ టీచర్స్ క్లాస్ రూమ్ లోనే డౌట్స్ క్లారిఫై చేస్తారు. డెడికేటెడ్ డౌట్ సెంటర్ దగ్గరే ఉంటాయి. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత డౌట్స్ వస్తే get live video connectivity with experts. Personal attention ante Vedantu. So ఇంకెందుకు ఆలస్యం? Register now because seats are limited. Hello, my dear squad. How are you all? Warm welcome to Vedantu. This is your master teacher Sunya Sheikh. ఎలా ఉన్నారు పిల్లలు? ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా అవుతుంది మీది? సో ఈ సెషన్లో మనము we will be doing excretion chapter important questions. Maximum 10 or 12 questions ఏ ఉన్నాయి. ఈ చాప్టర్ లో ఈ 12 questions చాలా ఇంపార్టెంట్. those questions we are going to discuss before starting our amazing session. ఒక్కసారి ఆ జేఈ అండ్ నీట్ క్రాక్ చేయాలనే బర్నింగ్ ప్యాషన్ ఎవరిలో ఉందో ఆ పిల్లల కోసం మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన ఓన్ సిటీస్లో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లో ఉన్నాయి పిల్లలు. సో ఎవరైనా ఆ బర్నింగ్ ప్యాషన్, ఆ జీల్ మీకు ఉందంటే క్రాక్ చేయాలి అని, యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. మీకు అక్కడ చాలా లైవ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. teachers to experienced master teachers we have, and high interactive classrooms we have. You'll be provided with notes and class recording, everything guys, so that easily మీకు ఇంటికి వెళ్ళాక ఒకవేళ మీకు డౌట్స్ వచ్చినా కూడా just one single ఒక్క సింగిల్ టిప్తో యూ కెన్ అగైన్ కనెక్ట్ విత్ అవర్ మాస్టర్ టీచర్స్ అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అయిపోతాయి పిల్లలు. హైదరాబాద్లో అయితే మనకు కూకట్పల్లి, ఏఎస్ రావ్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్లో మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయి. వేరస్ ఆంధ్రప్రదేశ్లో మనకు వైజాగ్, ద్వారకా నగర్లో ఉంది అండ్ విజయవాడ బెన్ సర్కిల్లో కూడా ఉంది. సో ఎవరికైతే ఆ ప్యాషన్ ఉందో యూ కెన్ హ్యాపీలీ జాయిన్ అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ టు మేక్ యువర్ విష్ ఆఫ్ దట్ గోయింగ్ ఇన్ టు ఐఐటి అండ్ క్రాకింగ్ నీట్. ఓకే పిల్లలు, సో ఈ సెషన్లో వీ విల్ బీ డూయింగ్ ఎక్స్క్రీషన్ చాప్టర్ మనం చేయబోతున్నాము. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. Okay, so we'll be starting with the 8 marks question excretion chapter లో. ఫస్ట్ చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ యూరిన్ ఫార్మేషన్. యూరిన్ ఫార్మేషన్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పిల్లలు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ లో మనకు స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, సెకండ్ ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, థర్డ్ వన్ ట్యూబులార్ సెక్రేషన్, ఫోర్త్ వన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. బ్లడ్ ఏదైతే ఉంటుందో రీనల్ ఆర్టరీ నుంచి గ్లోమెరులస్కి వస్తుంది త్రూ అఫరెంట్ ఆర్టీరియోల్. సో ఈ అఫరెంట్ ఆర్టీరియోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు బ్లడ్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది, గ్లోమెరులస్లోకి ఫ్లో అవుతుంది. రైట్? ఫ్లో అయ్యాక త్రూ ఎక్కడి నుంచి అఫరెంట్ ఆర్టీరియోల్ నుంచి ఫ్లో అవుతుంది. యాజ్ ఈ ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఏదైతే ఉందో, ఎఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్ ఏదైతే ఉందో చాలా లెస్ ఎఫరెంట్ ఆర్టీరియోల్తో కంపేర్ చేసుకుంటే, ఈ డయామీటర్ ఏదైతే ఉంటుందో ఇది తక్కువగా ఉంటుంది ఎఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు? ఆ లెస్ ఉండడం వల్ల ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది గైస్ లోపల. రైట్? ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, సో ఒక కైండ్ ఆఫ్ ఫిల్ట్రేషన్ యూనిట్ లాగా పనిచేస్తుంది, అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది. రైట్? బికాస్ ఆఫ్ దాట్ ప్రెషర్.
సో ఎఫరెంట్ ఆర్టీరియోల్ మీకు క్వశ్చన్ రావచ్చు బిట్స్ లో, యాజ్ డయామీటర్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్ ఏదైతే ఉందో ఎఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్ కంటే తక్కువగా ఉంటుంది, రైట్. దీని డయామీటర్ తక్కువగా ఉంటుంది దీని డయామీటర్ తో మనం కంపేర్ చేసుకుంటే, సో దట్ ఇక్కడ ఒక ప్రెషర్ యూనిట్, ఒక ప్రెషర్ సిచ్యువేషన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఫిల్టరేషన్ ఏదైతే ఉందో ఈజీగా అయిపోతుంది. చూడండి గైస్, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫిల్టరేషన్ అవ్వడానికి బాగా స్మాల్ స్మాల్ సబ్స్టాన్సెస్ లైక్ సాల్ట్స్, నైట్రోజీనస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ ఈజీగా గ్లోమెరూలస్ లో ఫిల్టర్ అవ్వడానికి ఏదైతే ఉందో ఫిల్టర్ అవ్వడానికి ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. దిస్ మిక్స్చర్ ఇప్పుడు వన్స్ ఈ మిక్స్చర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఫిల్టరేషన్ అయిపోయి ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ప్రాక్సిమల్ కన్వోల్యూటెడ్ ట్యూబ్యూల్ లోకి, దాన్ని మనం ఏమంటాము, ప్రైమరీ యూరిన్ గా మనం దాన్ని అంటున్నాం గైస్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రైమరీ యూరిన్. ఈ ఫిల్ట్రేట్ ని మనము ప్రైమరీ యూరిన్ గా చెప్తున్నాము. అండ్ ఆర్ రీఅబ్జార్బ్డ్ ఇంటూ పెరిట్యూబులార్ నెట్వర్క్ దట్ సరౌండ్స్ రీనల్ ట్యూబ్యూల్. సో ఈ యూరిన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మొత్తం ఈ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ లో ఏదైతే క్యాపిలరీ నెట్వర్క్ ఉందో అందులో పాస్ అయిపోతుంది. సెకండ్ వన్ ఇప్పుడు ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. ఈ యూరిన్ ఏదైతే ఉందో లూప్ ఆఫ్ హెన్లీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రావెల్ అవుతుంది ఇంటూ డిసిటి. ఓకే, ఇక్కడ దిస్ ఈజ్ లూప్ ఆఫ్ హెన్లీ కదా, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ అవుతూ ఫస్ట్ PC2 నుంచి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది గైస్. దెన్ అది ట్రాన్స్ఫర్ అవుతూ అవుతూ హెన్లీస్ లూప్ నుంచి వెళ్ళి తర్వాత డిస్టల్ కన్వోల్యూటెడ్ ట్యూబ్యూల్ ఇక్కడి వరకు ఇది పాస్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ అవుతుంది. హియర్ ఇక్కడ ఏమవుతుంది, ఇంకా కొన్ని లైక్ పొటాషియం, సోడియం, కాల్షియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో, H+ అయాన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమవుతాయి, అవన్నీ అబ్జార్బ్ అవుతాయి ఇంటూ డిసిటి. ఇవన్నీ ఏంటి మళ్ళీ డిసిటిలోకి సెక్రేట్ కూడా అవుతాయి. ఇది ఎక్కడ జరుగుతుంది ఈ అబ్జార్ప్షన్ మొత్తం, డిస్టల్ కన్వోల్యూటెడ్ ట్యూబ్యూల్లో ఈ అబ్జార్ప్షన్ మొత్తం జరుగుతుంది. దిస్ మెయింటైన్స్ అ ప్రాపర్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ప్రాపర్ కాన్సన్ట్రేషన్ అండ్ pH ఆఫ్ యూరిన్ ఏదైతే ఉంటుందో ఆ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్, ఇఫ్ వి అబ్జర్వ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్, ఫర్దర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ఏదైతే ఉంటుందో కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ దగ్గర ఇక్కడ జరుగుతుంది. ఈ కలెక్టింగ్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, కలెక్టింగ్ ట్యూబ్స్ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే జరుగుతుంది కాన్సన్ట్రేషన్. మిగతాది ఏంటి అంటే వాసోప్రెసిన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కలెక్టింగ్ డక్ట్ దగ్గర వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. డూ యూ నో గైస్ వై వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందో? సో డైల్యూటెడ్ యూరిన్ ని వాసోప్రెసిన్ హార్మోన్ ఏం చేస్తుంది, డైల్యూటెడ్ యూరిన్ ని కాన్సన్ట్రేటెడ్ గా చేయడానికి ఈ హార్మోన్ ఏదైతే ఉంటుందో రిలీజ్ అవుతుంది. డిస్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ ఈస్ గైస్, ఇక్కడ జస్ట్ బేసిక్ గా నేను కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ నీడ్ టు యాడ్ మోర్ బికాస్ ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కదా, యూ నీడ్ టు యాడ్ సమ్ మోర్ పాయింట్స్ హియర్. ఓకే, పాసిబుల్ అయితే ఈ డయాగ్రామ్ కూడా యూ కెన్ డ్రా. ఓకేనా. డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ రీనల్ ట్యూబ్యూల్. ఇదే కదండి గైస్ మొత్తం ఆర్ హోల్ రీనల్ ట్యూబ్యూల్ అనేది నెఫ్రాన్, రైట్. నెఫ్రాన్ ని మనం ఏమంటాము చూడండి, రీనల్ ట్యూబ్యూల్ అని కూడా అంటాము. సో దీని డైరెక్ట్ గా ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అని ఇవ్వలేదు, రీనల్ ట్యూబ్యూల్ అని ఇచ్చాడు. అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి, యూ మస్ట్ నాట్ కన్ఫ్యూజ్. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైతే ఇచ్చినప్పుడు యూ డోంట్ నీడ్ టు కన్ఫ్యూజ్ గైస్. ఇక్కడ చూడండి, ఈచ్ నెఫ్రాన్ ఏదైతే ఉంటుందో ఈచ్ నెఫ్రాన్ హ్యాస్ బేసికలీ 2 పార్ట్స్. ప్రతి నెఫ్రాన్ లో బేసిక్ గా మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, మాల్ఫిజియన్ బాడీ ఉంటుంది, అదర్ ఏంటి, రీనల్ ట్యూబ్యూల్ అనేది ఉంటుంది. నెఫ్రాన్ లోనే మనకు 2 పార్ట్స్ అనేవి ఉంటాయి కదా, ఒకటి మాల్ఫిజియన్ బాడీ, ఇంకోటి రీనల్ ట్యూబ్యూల్ అనేది ఉంటుంది. మాల్ఫిజియన్ బాడీలో మనకి ఏమేమి ఉంటాయి, ఒక బ్లైండ్ కప్ షేప్డ్ బ్రాడర్ ఎండ్ ఆఫ్ ది నెఫ్రాన్, బౌమెన్స్ క్యాప్సూల్. ఇదంతా ఏంటి, బౌమెన్స్ క్యాప్సూల్. దీన్ని మనం ఏమంటాము, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బౌమెన్స్ క్యాప్సూల్ అని అంటాము. ద బౌమెన్స్ క్యాప్సూల్ అండ్ గ్లోమెరూలస్
రెండు కలిపి ఏమంటాం మనము దాన్ని మాల్ఫిజియన్ బాడీ అని అంటాము. ఈ బోమెన్స్ క్యాప్సూల్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉంది కదా లోపల మీకు దిస్ వన్, ఇది ఉంది కదా, ఇదంతా కలిపి మనం దాన్ని ఏమంటాము గ్లోమెరూలస్ ప్లస్ బోమెన్స్ క్యాప్సూల్ రెండింటిని మనం కలిపి ఏమంటాము వి కాల్ ఇట్ యాజ్ మాల్ఫిజియన్ బాడీ అని అంటాం. సో ఇప్పుడు రీనల్ ట్యూబ్యూల్ మనం చూస్తే రీనల్ ట్యూబ్యూల్ ఇఫ్ ఈ సీ దీంట్లో 3 పార్ట్స్ మనకు ఉంటాయి. రీనల్ ట్యూబ్యూల్ లో 3 పార్ట్స్ విల్ బి హ్యావింగ్. ఫస్ట్ ఏంటి మనకు ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది మనకు పీసీటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఉంటుంది. సెకండ్ మనకు లూప్ ఆఫ్ హెన్లీ ఉంటుంది విచ్ ఈస్ యూ షేప్డ్ లో, ఇది ఏదైతే ఉందో దిస్ ఈస్ యూ షేప్డ్ లూప్ ఆఫ్ హెన్లీ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ డిసిటి విల్ బి హ్యావింగ్. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ ఏదైతే ఉంటుందో ఎక్కడ ఓపెన్ అవుతుంది, అది కలెక్టింగ్ డక్ట్ లోకి ఓపెన్ అవుతుంది. చూడండి గాయస్ ఇక్కడ, సో ఇది డిసిటి కదా, దిస్ ఈజ్ ఓపెనింగ్ ఇంటూ కలెక్టింగ్ డక్ట్, ఇక్కడ కలెక్టింగ్ డక్ట్ లోకి ఓపెన్ అవుతుంది. చూడండి కలెక్టింగ్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఫార్మ్ పిరమిడ్స్ అండ్ క్యాలీసెస్ ఇక్కడ ఉన్నాయి కదా, దీస్ క్యాలీసెస్ అండ్ పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఫామ్ అవుతాయి. ఓపెన్ ఇంటూ పెల్విస్, ఇట్ ఓపెన్, ఇది ఏదైతే కలెక్టింగ్ డక్ట్ ఉంటుందో ఇది పెల్విస్ లోకి ఓపెన్ అవుతుంది. పెల్విస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, యురేటర్ లోకి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇవి ఈ రెండు మనకు కొంచెం ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. నౌ మూవింగ్ టు ద 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూస్తే, నౌ మూవింగ్ టు ద 4 మార్క్స్ క్వశ్చన్స్. చూడండి గైస్ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకు డిస్క్రైబ్ ద మెకానిజం ఆఫ్ హీమోడయాలసిస్ మెకానిజం గురించి డిస్క్రైబ్ చేయమని అడిగారు. వాట్ ప్రిన్సిపల్, ఈ టెక్నిక్ లో అసలు ఏ ప్రిన్సిపల్ యూస్ చేస్తారు అనేది కూడా అడిగారు. డయాలసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ని మీరు అస్సలు మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా చదువుకోండి ఫ్రమ్ ఎక్స్క్రీషన్ చాప్టర్. డయాలిసిస్ మెషిన్ ఏదైతే ఉంటుందో డయాలిసిస్ మెషిన్ తో మనం ఏం చేస్తామో బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. డయాలిసిస్ మెషిన్ ఎలాంటిది, సేమ్ మన కిడ్నీస్ ఎలా వర్క్ చేస్తాయో డయాలిసిస్ మెషిన్ కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుంది డయాలిసిస్ మెషిన్ లో, ఎందుకు యూజ్ చేస్తారు, బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ ని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎవరి బ్లడ్, ఏ పర్సన్ 2 కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో, ఏ పర్సన్ వి 2 కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో, బోత్ కిడ్నీస్, అలాంటి పర్సన్ కి ఏం చేస్తారు డయాలిసిస్ అనేది యూజ్ చేస్తారు. డయాలిసిస్ మెథడ్, ఈ ప్రాసెస్ ని మనము హీమోడయాలిసిస్ అని అంటాము. వాట్ డు వి కాల్ దిస్ ప్రాసెస్, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ హీమోడయాలిసిస్. ఈ ప్రాసెస్ లో ఇన్ దిస్ ప్రాసెస్ బ్లడ్ ఏదైతే ఉంటుందో బ్లడ్ ఈజ్ టేకెన్ అవుట్. ఏమవుతుంది, మెయిన్ ఆర్టరీ, ఎక్కడి నుంచి బ్లడ్ తీస్తారు, మెయిన్ ఆర్టరీ ఏదైతే ఉంటుందో మెయిన్ ఆర్టరీ నుంచి, అంటే మన బాడీలో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ మనకు నెక్ దగ్గర ఒక మెయిన్ ఆర్టరీ ఉంటుంది, విల్ బి హ్యావింగ్ ఆర్టరీ. చేతి దగ్గర మనకు ఆర్టరీ ఉంటుంది గాయస్ ఇక్కడ. సో ఇలాంటి కాళ్ళ దగ్గర కూడా ఇలాంటి మెయిన్ పార్ట్స్ లో ఏం చేస్తారు, అది లైక్ నార్మల్ గా బాటిల్స్ పెట్టేటప్పుడు మనకు ఒక ఇంజెక్షన్ లైక్ ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, ఐవి ఉంటుంది కదా, ఆ ఐవి ఎలా చెక్కుతారో సేమ్ అలాగే ఒక ఐవి చెక్కేస్తారు లైక్ మెయిన్ ఆర్టరీలోకి అండ్ మెయిన్ ఆర్టరీలోకి చెక్కుతారు గైస్. ఒకటి చెక్కాక ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ బ్లడ్ ఏంటి ఆర్టరీలో నుంచి బయటికి వస్తుంది, బయటికి వచ్చాక ఒక యాంటీ కోయాగులెంట్తో మిక్స్ చేస్తారు. యాంటీ కోయాగులెంట్ ఏంటి అంటే ఇది బ్లడ్ గడ్డ కట్టిపోవడాన్ని ఆపుతుంది. ఎందుకు మనం యాంటీ కోయాగులెంట్ మిక్స్ చేయాలి అంటే, చూడండి మన బ్లడ్కి ఒక నేచర్ ఉంది. మన బ్లడ్ ఎప్పుడైతే బాడీలో నుంచి బయటికి వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది, దానికి నేచర్ అది గడ్డ కట్టిపోతుంది. గడ్డ కట్టిపోకుండా ఈ యాంటీ కోయాగులెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మిక్స్ చేస్తారు. ఆ యాంటీ కోయాగులెంట్ పేరేంటి, హెపారిన్. తర్వాత ఏం చేస్తారు, ఈ బ్లడ్ ని దెన్ పంప్డ్ ఇన్ టు ద apparatus, డయాలైజర్ లోకి బ్లడ్ ఏదైతే ఉంటుందో బ్లడ్ ని పంప్ చేస్తారు. ఈ apparatus లో బ్లడ్ ఏదైతే ఉంటుందో ఛానల్స్ ద్వారా, ట్యూబ్స్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటుంది. దీస్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంబెడ్ అయిపోయి ఉంటాయి దేంట్లో, డయలైజింగ్ ఫ్లూయిడ్ లో. ఓకేనా, ట్యూబ్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద డయలైజింగ్ ఫ్లూయిడ్.
సో మెంబ్రెయిన్స్ ఎలా ఉంటాయి గైస్, మనకు ఒక బాక్స్ లా ఉంటుంది. సో ఒక ప్లేస్ లో మనకి ఏమవుతుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మూవ్ అవుతుంది ఒక ఛానల్లో, ఇంకో ఛానల్లో మనకు ఆక్సిడైజ్డ్ బ్లడ్ అనేది మూవ్ అవుతుంది, అంటే ఆక్సిజన్ ఫిల్డ్ బ్లడ్, ప్యూర్ బ్లడ్ అనేది మూవ్ అవుతుంది, రైట్. చూడండి ఇప్పుడు మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో సెపరేట్ చేసి ఉంటాయి ఈ ఫ్లూయిడ్ ని. సెపరేట్ ద బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్సైడ్ ద ట్యూబ్ అండ్ డయాలైజింగ్ ఫ్లూయిడ్, డయాలసిస్. సో ఇలా సెపరేట్ దాంట్లో బ్లడ్ ఏదైతే ఉంటుందో అది మూవ్ అవుతుంది, విచ్ హ్యాస్ ద సేమ్ కాంపోజిషన్ యాజ్ దట్ ఆఫ్ ప్లాస్మా. ఓకేనా. సో మూవ్ అయ్యే మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో అక్కడ ఏదైతే డయలైజింగ్ ఫ్లూయిడ్ ఉంటుందో ఆ డయలైజింగ్ ఫ్లూయిడ్కి ఎలాంటి కాంపోజిషన్ ఉంటుంది, మన బ్లడ్ ప్లాస్మాకి ఎలాగైతే కాంపోజిషన్ ఉంటుందో సేమ్ అలాంటి కాంపోజిషన్ ఈ ప్లాస్మా, ఈ డయలైజింగ్ ఫ్లూయిడ్కి కూడా ఉంటుంది, ఎక్సెప్ట్ ద నైట్రోజినస్ వేస్ట్. ఓకే. ఎలాగైతే ఈ నైట్రోజినస్ వేస్ట్ ఏవైతే ఉంటాయో ఇవి డయలైజింగ్ ఫ్లూయిడ్లో ఉండవు. ఓకే. ఈ సబ్స్టాన్సెస్ బ్లడ్ నుంచి మూవ్ అవుట్ అయిపోయి, ఫ్రీలీ బ్లడ్ నుంచి మూవ్ అయిపోయి ఆ డయలైజింగ్ ఫ్లూయిడ్లోకి వెళ్ళిపోతాయి. సో దట్ మన వేస్ట్, మన బ్లడ్లో ఏదైతే నైట్రోజినస్ మెటీరియల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఏమంటాము, డయాలిసిస్గా చెప్తున్నాము, రైట్. ద క్లీన్డ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో మళ్ళీ పంప్డ్ బ్యాక్, బాడీలోకి పంప్డ్ బ్యాక్ వెళ్ళిపోతుంది. బాడీ త్రూ అ వెయిన్, ఒక వెయిన్ ద్వారా, మళ్ళీ నేను చెప్పాను కదా వీన్ అండ్ ఆర్టరీలో ఐవి ఏదైతే ఉంటుందో కనెక్ట్ చేస్తారు, మళ్ళీ బ్లడ్ ఏదైతే ఉంటుందో వీన్లోకి వెళ్ళిపోతుంది ఆఫ్టర్ యాడింగ్ యాంటీ హెపారిన్. యాంటీ హెపారిన్ అంటే బ్లడ్ హెపారిన్ ఎందుకు మనం యాడ్ చేస్తాము, బ్లడ్ కోయాగులేట్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత యాంటీ హెపారిన్ యాడ్ చేస్తాము ఎందుకంటే అది మన బ్లడ్లోకి వెళ్ళి, సో ఎలా ఎప్పుడు క్లాట్ అవ్వాలో అప్పుడు క్లాట్ అవ్వాలి. ఓకేనా. మళ్ళీ హెపారిన్ ఎక్కువ అయిపోతే బ్లడ్ క్లాట్ అవ్వకుండా అలానే ఉండిపోతుంది. సో యాంటీ హెపారిన్ కూడా యాడ్ చేస్తాము బ్లడ్ అవసరం ఉన్నప్పుడు క్లాట్ అవ్వడానికి. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. What healthy habits do you suggest to follow to keep your kidneys healthy? ఏం హ్యాబిట్స్, ఏం హెల్దీ హ్యాబిట్స్ మనం సజెస్ట్ చేస్తామో మన కిడ్నీస్ హెల్దీ ఉండడానికి. చూడండి చూడండి గైస్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. వాటర్ తాగడం చాలా 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 ఇంపార్టెంట్. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఫ్లూయిడ్స్ కూడా తీసుకోవాలి. ఎందుకు, బాడీలో ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అది ఈజీగా యూరిన్ ద్వారా వెళ్ళిపోవడానికి వాటర్ తాగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి, లో ఫాస్ఫరస్, పొటాషియం అండ్ సోడియం లెవెల్స్ ఉండేలాగా. బికాజ్ యూ ఆల్ నో సాల్ట్ ఎక్కువగా తిన్నప్పుడు మనము కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి, రైట్. యూ ఆల్ నో దట్. ఎందుకంటే కాల్షియం మన కిడ్నీ ఏదైతే ఉంటుందో కాల్షియం ఎక్కువగా ఉంటే అవి కాల్షియం సోడియం ఎక్కువగా ఉంటే అక్యూములేట్ అయిపోతాయి మన కిడ్నీస్లో, స్టోన్స్ లాగా ఫామ్ అయిపోతాయి. స్మోకింగ్ క్విట్ చేయాలి, బికాస్ స్మోకింగ్ వల్ల ఏమవుతుంది, బ్లడ్లో టాక్సిన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్రీజ్ అయిపోతాయి, దానివల్ల మన కిడ్నీ ప్రాపర్గా బ్లడ్ని ప్యూరిఫై చేయలేదు. ఫోర్త్ వన్, రెగ్యులర్ టెస్ట్ అనేవి చేయాలి. దీనివల్ల కిడ్నీ హెల్త్ ఏదైతే ఉంటుందో కిడ్నీ హెల్త్ ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, బ్లడ్ ప్రెషర్ని ఎప్పటికప్పుడు అంటే ఏజ్ అయిన వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ ఎప్పుడైతే మనం లైక్ ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉంటామో బ్లడ్ ప్రెషర్ని, ఏమవుతుందంటే రిస్క్, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి రిస్క్ అనేది తగ్గుతుంది. బికాజ్ బ్లడ్లో ప్రెషర్ ఎక్కువైతే అది మన కిడ్నీస్ నెఫ్రాన్స్ మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వన్, కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి దానికి అకార్డింగ్గా. ఒకవేళ బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే బాడీ వెయిట్ని కూడా మెయింటైన్ చేయాలి. బాడీ వెయిట్ పెరిగిపోతే నాట్ ఓన్లీ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్, చాలా డిసీజెస్ అనేవి మనకు వస్తాయి. అందుకోసం బాడీ వెయిట్ని రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసి మనము కంట్రోల్లో పెట్టాలి. ఆల్కహాల్ అనేది లిమిట్లో ఉంచాలి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీస్ ఫిల్టర్ చేయలేక ఏమైపోతాయి,
కిడ్నీస్ ఏమైపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. బీ కాషియస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏవైతే మనం తీసుకుంటామో, ఒక్కోసారి లైక్ మన బాడీలో ఎక్కడైనా స్వెల్లింగ్ ఉంటే మనం ఏం చేస్తాము, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆ స్వెల్లింగ్ పోవడానికి కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి తీసుకుంటాము. ఆ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఫిజీషియన్స్, ఎప్పుడైతే మనం డాక్టర్స్ని కన్సల్ట్ చేయకుండా జస్ట్ మెడికల్ స్టోర్స్లోకి వెళ్ళి వాళ్ళ అడ్వైస్తో మనం ఇలాంటి మెడిసిన్స్ తీసుకోవడాన్ని అవాయిడ్ చేయాలి. Now moving to the 2 marks questions. Why does urine acidic at first then become alkaline? అంటే స్టార్టింగ్ లో యూరిన్ ఎందుకు acidic గా ఉంటుంది, తర్వాత alkaline గా ఎందుకు టర్న్ అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఎందుకు గైస్, హ్యావ్ ఎనీ ఐడియా? టెల్ మీ, కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకు యూరిన్ ఏదైతే ఉందో బిగినింగ్ లో మనకు అసిడిక్ గా ఉంటుంది, తర్వాత ఆల్కలైన్ గా ఉంటుంది అంటే యూరిక్ ఈజ్ అసిడిక్ ఇన్ ద బిగినింగ్, తర్వాత ఆల్కలైన్ గా ఉంటుంది. ఎందుకంటే డీకంపోజిషన్ ఆఫ్ యూరియా, ఇక్కడ యూరియా టు అమోనియా, అమోనియా ఫామ్ అవ్వడానికి డీకంపోజిషన్ ఆఫ్ యూరియా అనేది జరుగుతుంది. యూరియా ఎప్పుడైతే డీకంపోజిషన్ అవుతుందో అది ఏమవుతుంది, అమోనియాలోకి ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది, అమోనియాలోకి ఫామ్ అవుతుంది. రైట్. నౌ మూవింగ్ టు దిస్ వన్, డిఫైన్ ఈఎస్ఆర్డి. ఈఎస్ఆర్డి ఫుల్ ఫామ్ తెలుసా గైస్ మీకు? ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ని మనం ఏమంటాము, రీనల్ డిసీజ్ ని మనము ఈఎస్ఆర్డి అని అంటాము. ఇది ఎప్పుడు జరుగుతుంది అండ్ వాట్ ఈస్ ద ప్రిస్క్రైబ్డ్ ట్రీట్మెంట్? ఇది ఒకసారి ఈ ప్రాబ్లం, ఈ డిసీజ్ వస్తే సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము అంటే, చూడండి, ఈఎస్ఆర్డి అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. రైట్. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయో, కిడ్నీస్ ఒకసారి ఫెయిల్ అవుతే దాన్ని మళ్ళీ ఇర్రివర్సబుల్, మళ్ళీ ఆ కిడ్నీస్ని నార్మల్ చేయడం చాలా చాలా కష్టం. ఆల్మోస్ట్ ఇట్స్ ఇంపాసిబుల్ గైస్. ఒకసారి ఫెయిల్ అయిన కిడ్నీస్ని మళ్ళీ ఇర్రివర్సబుల్, మళ్ళీ న్యాచురల్ కిడ్నీస్ లాగా చేయడం అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అలాంటి టైంలో దీన్ని మనం ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని అంటాము. ఇంకా కిడ్నీ పని అయిపోయింది అని అక్కడికి. హీమోడయాలసిస్ అంటే డయాలసిస్ ఈజ్ ద ప్రిస్క్రైబ్డ్ ట్రీట్మెంట్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా డయాలసిస్ ప్రొసీజర్ని. సో ఈ ఈఎస్ఆర్డి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ పేషెంట్స్కి మనము హీమోడయాలసిస్ అనేది చేస్తాము. రైట్. నౌ నేమ్ ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్ ఇన్ ఆర్గానిజమ్స్. నేమ్ ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్ ఇన్ ఆర్గానిజమ్స్లో మనం చూస్తే వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కార్బన్ డయాక్సైడ్, వాటర్, నైట్రోజన్ కాంపౌండ్స్, అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, బైల్ పిగ్మెంట్స్, ఎక్సెస్ సాల్ట్స్, ఇవన్నీ ఏంటి, ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్. మన ఏ ఆర్గానిజమ్స్లో అయినా ఇవన్నీ ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్. వేస్ట్ ప్రోడక్ట్స్, కార్బన్ డయాక్సైడ్ మన లంగ్స్ రిలీజ్ చేస్తాయి, వాటర్ స్వెట్ రూపంలో, మన స్వెట్ రూపంలో యాజ్ వెల్ యాజ్ యూరిన్ రూపంలో మన బాడీ రిలీజ్ చేస్తుంది. అమోనియా, యూరియా ఇవన్నీ లైక్ యూరిన్లో ఉంటాయి. బైల్ పిగ్మెంట్స్, ఎక్సెస్ సాల్ట్స్ ఇవన్నీ ఎక్స్క్రీటా రూపంలో మన బాడీ నుంచి బయటకు వస్తాయి. నౌ మూవింగ్ టు ద 7th క్వశ్చన్, డిస్క్రైబ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ కిడ్నీ. డిస్క్రైబ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ కిడ్నీ. జస్ట్ మనం కిడ్నీ క్యారెక్టర్స్, కిడ్నీ ఎలా ఉంటుంది గైస్, ఇక్కడ మీరు డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ డ్రా చేయండి, కిడ్నీస్ డయాగ్రామ్ అనేది మీరు ఇక్కడ డ్రా చేయొచ్చు. చూడండి, ఇన్ హ్యూమన్ బీయింగ్స్ మనకు పెయిర్ ఆఫ్ 2 కిడ్నీస్ ఉంటాయి. 1 పెయిర్ ఆఫ్ బీన్ షేప్డ్ రెడ్డిష్ బ్రౌన్ స్ట్రక్చర్స్ లాంటి కిడ్నీస్ మనకు అబ్డామినల్ క్యావిటీలో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎక్కడ అటాచ్ అయి ఉంటాయి, డార్సల్ బాడీ వాల్కి అటాచ్ అయి ఉంటాయి. 1 ఆన్ ది ఈదర్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ ఇలా ఉంటే ఇక్కడ ఒక కిడ్నీస్, ఇక్కడ ఒక కిడ్నీస్ మనకు అటాచ్ అయి ఉంటాయి. రైట్. రైట్ కిడ్నీ ఏదైతే ఉంటుందో స్లైట్లీ లోవర్ దాన్ ద లెఫ్ట్ కిడ్నీకి ఉంటుంది. రైట్ కిడ్నీ ఏదైతే ఉంటుందో మన రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీతో కంపేర్ చేసుకుంటే కొంచెం కిందికి ఉంటుంది. సైజ్ ఆఫ్ ది కిడ్నీ ఏదైతే ఉంటుందో 10 సెంటీమీటర్స్ ఉంటుంది లెంత్లో, 5 to 6 సెంటీమీటర్స్ బ్రెడ్త్ ఉంటుంది, 4 సెంటీమీటర్స్ ఇన్ థిక్నెస్లో ఉంటుంది. అండ్ టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్, రైట్ కిడ్నీ ఎందుకు కొంచెం లోవర్గా ఉంటుంది లెఫ్ట్ కిడ్నీ కంటే? టెల్ మీ వై ఈజ్ అట్ ప్రెసెంట్ లిటిల్ లోవర్ వెన్ కంపేర్డ్ టు లెఫ్ట్ కిడ్నీ. చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో.
ఈచ్ కిడ్నీ ఎలా ఉంటుంది, కాన్వెక్స్ షేప్లో ఇలా ఉంటుంది గాయస్. కాన్వెక్స్ బయట చూడడానికి ఇలా ఉంటుంది, సో లోపల కాన్కేవ్ షేప్లో ఉంటుంది. కేవ్ అంటే ఏంటి, లోపల గుహలాగా, లైక్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్ మీరు చూసే ఉంటారు, ఫిజిక్స్లో వచ్చి ఉంటుంది, రైట్. ఈచ్ కిడ్నీ ఎలా ఉంటుంది, కాన్వెక్స్ ఆన్ ది అవుటర్ సైడ్, కాన్కేవ్ ఆన్ ది ఇన్నర్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఇన్నర్ సైడ్ ఆఫ్ ది కిడ్నీ ఏదైతే ఉందో, ఈచ్ కిడ్నీకి మనకు ఒక ఫిషర్ హైలస్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి రీనల్ ఆర్టరీ ఏదైతే ఉంటుందో, సో మన కిడ్నీ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ ఎంట్రీ అనేది ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటాము, దీన్ని హైలస్ అని అంటాము. సో ఇక్కడ నుంచి రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వీన్ ఏవైతే ఉంటాయో మనకు ఎంట్రీ అనేది జరుగుతుంది. రీనల్ వీన్ ఎగ్జిట్ కూడా అక్కడ నుంచే జరుగుతుంది. అండ్ ఒక యురేటర్ కూడా అక్కడ నుంచే రావడం అనేది మనకు బయటికి జరుగుతుంది. మూవింగ్ టు ద 8th క్వశ్చన్, ఒకవేళ వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుంది, అండ్ వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే ఆ వచ్చే ప్రాబ్లం ఏంటి, ఆ డిసీజ్ని మనం ఏమంటాము అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాము. సో వాట్ ఈస్ ఇట్ గైస్, వాసోప్రెసిన్ అసలు ఏం చేస్తుంది, ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్, మన బాడీ ఫ్లూయిడ్స్లో ఏ కాన్సన్ట్రేషన్ ఏది ఎంత ఉండాలి, ఆ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ వాసోప్రెసిన్ లేనప్పుడు ఏమవుతుంది, యూరిన్ ఏంటి, డైల్యూటెడ్ యూరిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాసోప్రెసిన్ ఉంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాసోప్రెసిన్ లేకపోతే ఏమవుతుందంటే ఎక్సెసివ్, ప్రతిసారి లైక్ యూజువల్గా ఎక్కువ టైమ్స్ యూరినేట్ చేయడం, ఎక్సెసివ్ రిపీటెడ్ డైల్యూట్ యూరినేషన్ అనేది జరుగుతుంది. డైల్యూట్ అంటే యూరిన్ అనేది కాన్సన్ట్రేటెడ్గా ఉండదు, చాలా వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము డయాబెటిస్ ఇన్సిపిటస్ అని అంటాము. డయాబెటిస్ ఇన్సిపిటస్ అని అంటాము. ఇలాగే మనకు డయాబెటిస్ మెలిటస్ అని కూడా ఉంది గైస్. ఇట్ ఈస్ ఆపోజిట్ టు దిస్, ఆపోజిట్, లైక్ డయాబెటిస్ మెలిటస్ ఉంది. టెల్ మీ వాట్ ఈస్ డయాబెటిస్ మెలిటస్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఇక్కడ ఒక పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ కిందకి వస్తుంది చూడండి గాయస్. నేను ఇది ఆల్రెడీ మీకు పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవేవి వస్తాయి అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ కదా దీని గురించి. చూడండి ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, ఆ పిక్చర్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అడిగారు. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అని చెప్తున్నాను చూడండి. నేమ్ ద ట్రీట్మెంట్ టెక్నిక్ రీప్రజెంటెడ్ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్లో ఏంటి ట్రీట్మెంట్ టెక్నిక్, వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ దిస్ టెక్నిక్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా కిడ్నీ అనేది అటాచ్ చేశారు. సో ఏంటది అంటే దట్ ఈస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. వేర్ డస్ ద న్యూ కిడ్నీ అరేంజ్డ్, కొత్త కిడ్నీని ఎక్కడ అరేంజ్ చేశారు, కొత్త కిడ్నీని ఎక్కడ అరేంజ్ చేశారు చూడండి, పెల్విస్ రీజియన్లో యూరినరీ బ్లాడర్కి దగ్గరలో పెల్విస్ రీజియన్లో ఇక్కడ కొత్త కిడ్నీ అనేది అరేంజ్ చేశారు, రైట్. నియర్ ద యూరినరీ బ్లాడర్ అట్ పెల్విస్ రీజియన్. డూ ద డ్యామేజ్డ్ కిడ్నీస్ ఆర్ రిమూవ్డ్, డ్యామేజ్ అయిన కిడ్నీని రిమూవ్ చేశారా ఇక్కడ చెప్పండి. అండ్ ఎందుకు రిమూవ్ చేయలేదు అంటే డ్యామేజ్డ్ కిడ్నీస్ని రిమూవ్ చేయలేదు గైజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డ్యామేజ్ అయిన కిడ్నీ అలానే ఉంది. ఎందుకు అంటే రిమూవల్ ఆఫ్ కిడ్నీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండ్ చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. కిడ్నీ రిమూవ్ చేసి మళ్ళీ ముందే ఈ కిడ్నీని ఇక్కడ అటాచ్ చేయడం ఒక సర్జరీ అవుతుంది. ఈ కిడ్నీని రిమూవ్ చేస్తే ఇంకొక ఎక్స్ట్రా సర్జరీ అనేది అవుతుంది. అందుకు కాంప్లికేటెడ్ అండ్ పెయిన్ఫుల్ ప్రాసెస్ కాబట్టి కిడ్నీని అలానే పెట్టేస్తారు ఎప్పటి వరకు. ఒకవేళ కిడ్నీ డ్యామేజ్ అయితే అలానే పెట్టేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ కిడ్నీకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఈ ఇన్ఫెక్టెడ్ కిడ్నీ అనేది రిమూవ్ చేస్తారు. ఎందుకంటే అది రిమూవ్ చేయకుండా బాడీలో అలానే పెడితే ఆ ఇన్ఫెక్షన్ అనేది పాకుతుంది. ఓకే, పాకి ఇంకా పెద్దగా ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, what precautions are to be taken to prevent complications like rejections by immune system. Rejections అంటే ఏంటి అంటే guys, మన క్లినికల్ ప్రాసెస్లో మన క్లినికల్ టర్మ్స్లో రిజెక్షన్ అని అంటారు. గ్రాఫ్టింగ్ అనే కూడా ఒక ప్రాసెస్ ఉంది. సో ఎవరికైనా చర్మం కాలిపోయి ఉంటుంది, అదర్వైజ్ కొంతమందికి స్కిన్ ఏదైతే ఉంటుందో కాలిపోవడం, యాక్సిడెంట్లో మొత్తం ఇలా లేచెల్లిపోవడం స్కిన్ మొత్తం, ఓకే, బాడీ లోపల ఉన్న మజిల్స్ కనిపించడం అలా జరుగుతుంది. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే బాడీలోని వేరే పార్ట్లో ఎస్పెషల్లీ స్కిన్ కాలినప్పుడు ఆ స్కిన్ మళ్ళీ రీగ్రో అవ్వడం చాలా కష్టం. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే
బాడీలో వేరే హెల్తీ స్కిన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి స్కిన్ తీసుకొని ఆ స్కిన్ మీద వేస్తారు, లేయర్ లాగా కప్పుతారు. కొన్ని టైమ్స్ ఇలా కప్పినప్పుడు ఏమవుతుంది అంటే రిజెక్ట్ అనేది చేసేస్తుంది, మన బాడీ ఏం చేస్తుంది, ఆ స్కిన్ని రిజెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇమాజిన్ మీ బాడీలో ఏదైనా ముళ్ళు కుచ్చుకుంటే కొన్ని రోజుల తర్వాత ఆ ముళ్ళు దానికై అదే బయటికి వస్తుంది. అది ఎలా అంటే మన బాడీలో ఏదైనా బయటి సబ్స్టాన్సెస్, ఫారిన్ బాడీస్ ఏవైనా వెళ్ళాయనుకోండి, ఫారిన్ బాడీస్ అంటే ఫారిన్‌లో ఉన్న మనుషులు కాదు. ఫారిన్ బాడీస్ అంటే మన బాడీ బయట ఏ సబ్స్టెన్సెస్ అయినా, ఒక నీడిల్ కుచ్చుకోవడం, ఒక ఏదైనా గాజు పెంకు కుచ్చుకోవడం, అలాంటిది ఏదైనా ఉంటే మన బాడీ ఆటోమేటిక్‌గా కొన్ని డేస్ తర్వాత వాటిని బయటికి పంపించేస్తుంది, ఏదో ఒక వే ద్వారా. రైట్. సేమ్ దాన్ని మనము మన బాడీలో సేమ్ అలాగే ఏదైనా వేరే స్కిన్ వేసినా కూడా కొన్ని టైమ్స్ ఏమవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ రిజెక్ట్ చేసేస్తుంది, బాడీలో నుంచి దాన్ని బయటికి దొబ్బేస్తుంది. సో అలా ఎందుకు జరుగుతుంది, అసలు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలా ఇమ్యూన్ సిస్టమ్ రిజెక్షన్ని కాపాడడానికి? ఎలా అంటే ఇంకా ఒకరి కిడ్నీ, ఒక డోనర్ కిడ్నీ తీసేసుకొని ఇంకో ఇంకో అతనికి వేసామనుకోండి, సో కొన్నిసార్లు ఏం జరుగుతుంది, వాళ్ళ బాడీ ఆ కిడ్నీని రిజెక్ట్ చేసేస్తుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ అనేవి మనం తీసుకుంటాము అంటే, ద కిడ్నీ దట్ ఈస్ రిసీవ్డ్ బై అ రిసిపియంట్, ఎప్పుడైతే ఒక రిసిపియంట్, ఒక డోనార్ నుంచి కిడ్నీ తీసుకుంటున్నామో అప్పుడు ఏం చేస్తాము అంటే, వేరే ఎవరికైతే మనము రిసిపియంట్కి ఆ కిడ్నీ వేస్తున్నామో తన బాడీతో ఈ కిడ్నీ మ్యాచ్ అవుతుందా లేదా, ఛాన్సెస్ ఆఫ్ రిజెక్షన్ ఎంత ఉన్నాయి అనేది బాగా చూస్తాం. ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా, గైస్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే ఏమవుతుందంటే రిజెక్షన్స్ అనేవి చాలా జరుగుతాయి ఇలా. ఇమ్యూన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా లేకపోయిందనుకోండి, రిజెక్షన్స్ అలా జరగవు. అందుకు యాంటీ ఇమ్యూన్ డ్రగ్స్ అనేవి ఇస్తారు ఇలాంటి టైంలో, ఇలాంటి ఆపరేషన్స్ చేసేటప్పుడు, సో దట్ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ అవుతుంది అండ్ రిజెక్షన్ అనేది తగ్గుతుందని. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అండ్ దేర్ ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్. మనకు టేబుల్ ఉంది కదా ఇలా, యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ టేబుల్ వీ హ్యావ్, రైట్. చూడండి ఏంటవి అనేది. లంగ్స్ ఫస్ట్ వీ హ్యావ్, ఫస్ట్ విల్ బి గోయింగ్ విత్, మనకి ఏమేమి ఉన్నాయి అసలు, వాట్ డూ వీ హ్యావ్, లంగ్స్, స్కిన్, లివర్, రైట్, ఇంటెస్టైన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ వెన్ వి థింక్ అబౌట్ లంగ్స్ గురించి మనం చూస్తే, ఇవి ఎక్కడ రెస్పిరేటరీ ప్రాసెస్లో లంగ్స్ ఏం చేస్తాయి, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ని రిమూవ్ చేస్తాయి బాడీలో నుంచి బయటికి. మన స్కిన్ దేన్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ దేన్ని రిమూవ్ చేస్తుంది అంటే స్వెట్, ప్లెంటీ ఆఫ్ వాటర్ని, ఇంకా స్మాల్ అమౌంట్స్ ఆఫ్ సాల్ట్స్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్ రూపంలో బయటికి రిమూవ్ చేస్తుంది. ఇంకా స్వెట్ గ్లాండ్స్ ఏవి రిమూవ్ చేస్తాయి వీటిని, స్వెట్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్వెట్ గ్లాండ్స్ స్వెట్ని సిక్రీట్ చేస్తాయి. ఇంకా సీబమ్ కూడా రిలీజ్ అవుతుంది. మనకు ఆయిల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ఆయిల్ గ్లాండ్స్ గైస్. ఇవి ఏం చేస్తాయి, సీబమ్ రిలీజ్ చేస్తాయి. అంటే సీబమ్లో ఏముంటుంది, వ్యాక్సెస్, స్టీరాల్స్, హైడ్రోకార్బన్స్, యాసిడ్స్, ఆయిల్స్, వీటన్నిటిని రిమూవ్ చేస్తుంది. ఈ రిమూవ్ చేయడం వల్లే పింపుల్స్ కూడా మనకు వస్తాయి. యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్, ఫేస్ మొత్తం కొంచెం ఆయిలీగా అయిపోయి ఉంటుంది. అది ఎందుకు అవుతుంది అంటే ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఆయిల్ని రిలీజ్ చేయడం వల్లే ఇలా అవుతుంది. మూవింగ్ టు ద లివర్. లివర్ ఏంటి గాయస్, ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, బైల్ పిగ్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. బైల్ పిగ్మెంట్స్ అంటే బైలీ రూబిన్, బైలీ వర్డిన్, యూరోక్రోమ్, ఇవన్నీ ఏంటి, బైల్ పిగ్మెంట్స్, విచ్ ఆర్ ఏంటివి, దీస్ ఆర్ మెటబాలిక్ వేస్ట్. వాట్ ఆర్ దీస్, దీస్ ఆర్ మెటబాలిక్ వేస్ట్ సబ్స్టాన్సెస్, రైట్, లైక్ ఆఫ్ హిమోగ్లోబిన్, డెడ్ ఆర్బీసీస్, ఇవన్నీ ఏంటి ప్రొడ్యూస్ అవుతున్నాయి. డెడ్ ఆర్బీసీస్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ వేస్ట్ మెటీరియల్స్. యూరోక్రోమ్ ఏదైతే ఉంటుందో ఈజ్ ఎలిమినేటెడ్ త్రూ యూరిన్, యూరిన్ ద్వారా యూరోక్రోమ్ బాడీలో నుంచి బయటికి వచ్చేస్తుంది. కొన్ని టైమ్స్ జాండీస్ ఉన్నప్పుడు బైలీ రూబిన్, బైలీ వర్డిన్ కూడా యూరిన్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు అందుకే ఎలోయిష్ యూరిన్ అనేది వస్తుంది కదా జాండీస్ అప్పుడు, రైట్. జాండీస్ అంటే పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు అని అంటారు కదా. ఇంటెస్టైన్లో మనం చూసుకుంటే ఎక్సెస్ సాల్ట్స్ ఆఫ్ కాల్షియం, మాగ్నీషియం అండ్ ఐరన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్స్క్రీట్ అవుతాయి. ఏవి, ఎపిథీలియల్ సెల్స్ అనేవి వీటిని ఎక్స్క్రీట్ చేస్తాయి. ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ వాట్, కాలన్ ఎపిథీలియల్ సెల్స్, లైక్ లార్జ్ ఇంటెస్టైన్లో ఆ లాస్ట్ పార్ట్, ఎండ్ పార్ట్ కోలన్ ఉంటుంది కదా, అది ఎక్స్క్రీట్ చేస్తుంది. అలాంగ్ విత్ ఫీసెస్తో పాటు అవి ఎక్స్క్రీట్ అనేది చేస్తుంది. హౌ డూ ప్లాంట్స్ మేనేజ్ దేర్ ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్,
ప్లాంట్స్ ఎలా మేనేజ్ చేస్తాయి, ప్లాంట్స్లో ఎలా ఈ ఎక్స్క్రీటరీ సబ్స్టెన్సెస్ అనేవి బాడీలో నుంచి బయటకు వస్తాయి అని మనం చూస్తే ఎలా అంటే వాళ్ళకు ట్రాన్స్పిరేషన్ అండ్ గటేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది గైస్. ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళ బాడీలో ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ బాడీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అయినవి ఎలా వస్తాయి అంటే యానిమల్స్లో లైక్ లీవ్స్లో స్టోర్ అయి ఉంటాయి, ఇంకా బార్క్ ఫ్రూట్స్లో కూడా వాటికి అవన్నీ ఏంటి వేస్ట్ ప్రోడక్ట్స్. ప్లాంట్స్కి వేస్ట్ ప్రోడక్ట్స్ అవి, బట్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు గుడ్ ప్రోడక్ట్స్ లాగా మనం యూజ్ చేస్తాం రైట్. ఎప్పుడైతే డెడ్ లీవ్స్ కూడా, డెడ్ లీవ్స్, బార్క్, రైప్ ఫ్రూట్స్ ఇవన్నీ ఫాల్ ఆఫ్ అయిపోతాయి, చెట్టు నుంచి ఫాల్ ఆఫ్ అయిపోతాయి. సో ఆల్ దోస్ ఆర్ ఎక్స్క్రీటరీ సబ్స్టెన్సెస్ ఫర్ దెమ్ రైట్. సెవెరల్ కాంపౌండ్స్ ఆర్ సింథసైజ్డ్ బై ప్లాంట్స్ ఫర్ దేర్ ఓన్ యూజ్. లైక్ కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి డిఫెన్స్కి కూడా, థార్న్స్ యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్, థార్న్స్ వాటి డిఫెన్స్కి, ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, పాయిజనస్ సబ్స్టాన్సెస్, కైండ్ ఆఫ్ సబ్స్టాన్సెస్, కొన్ని సబ్స్టాన్సెస్. నౌ మూవింగ్ టు ద లాస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ మనం చూస్తే చూడండి పిల్లలు, డిస్క్రైబ్ ద లొకేషన్ ఆఫ్ కిడ్నీస్ అండ్ గివ్ రీజన్ ఫర్ అన్ఈవెన్ ప్లేస్మెంట్ ఆఫ్ కిడ్నీస్. సో అసలు కిడ్నీ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అండ్ అన్ఈవెన్ ప్లేస్మెంట్, కిడ్నీ ఏవైతే ఉన్నాయో కొంచెం అన్ఈవెన్ ప్లేస్లో ఉన్నాయి, దానికి రీజన్ ఏంటి అనేది ఇక్కడ అడిగాడు. చూడండి గైస్, రీజన్ ఏంటో మనం చూద్దాము. హ్యూమన్ బీయింగ్స్లో మనకు ఒక పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి. అవి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి, అబ్డోమినల్ క్యావిటీలో మనకు ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ లైక్ బ్యాక్ బోన్కి 2 sides లో మనకు కిడ్నీస్ ప్రెజెంట్ అయి ఉంటాయి అని రైట్. అటాచ్డ్ టు ద డార్సల్ బాడీ వాల్కి ఇవి అటాచ్ అయి ఉంటాయి ఈదర్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ బోన్ రైట్. లివర్ని టు అకామిడేట్ లివర్, అబ్డామినల్ రీజియన్లో లివర్ కూడా ఉంటుంది కాబట్టి రైట్ కిడ్నీ, ఇందాక నేను అడిగాను కదా ఒక క్వశ్చన్ మీకు, రైట్ కిడ్నీ ఎందుకు కొంచెం లోవర్గా ఉంటుంది అంటే లివర్ ఉండడం వల్ల, దానిపైన లివర్ ఉండడం వల్ల రైట్ కిడ్నీ ఏదైతే ఉంటుందో జస్ట్ కొంచెం లోవర్ ప్రెజెంట్ అయి ఉంటుంది లెఫ్ట్ వన్తో మనం అబ్జర్వ్ చేసుకుంటే. నేమ్ ద ట్యూబ్స్ ఎంటరింగ్ అండ్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ద కిడ్నీస్ అంటే ఏ ట్యూబ్స్ కిడ్నీ లోపలికి వెళ్తున్నాయి, ఏ ట్యూబ్స్ కిడ్నీ నుంచి బయటికి వస్తున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇన్నర్ సైడ్ ఆఫ్ ద కిడ్నీ ఏదైతే ఉంటుందో, ఇన్నర్ సైడ్ ఆఫ్ ఈచ్ కిడ్నీలో మనకు ఫిషర్, హైలస్ అనే ఒక ఫిషర్ అనేది ఉంటుంది రైట్. ఇన్నర్ సైడ్ రీనల్ ఆర్టరీ, లైక్ ఫిషర్ అంటే గైస్ ఒక హోల్ కైండ్ ఆఫ్ థింగ్, ఒక హోల్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. అందులో నుంచి రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వీన్ ఎంటర్ అవుతాయి. రీనల్ ఆర్టరీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తుంది. దాంట్లో చాలా వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవన్నీ ఈ హైలస్ ద్వారా కిడ్నీ లోపలికి ఎంటర్ అవుతాయి. రీనల్ వీన్ ఏం చేస్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఏం చేస్తుంది, కిడ్నీ నుంచి తీసుకెళ్తుంది. అండ్ యురేటర్ ఏం చేస్తుంది, యూరిన్ కిడ్నీలో నుంచి ఏదైతే యూరిన్ బయటకు వస్తుందో ఆ యూరిన్ని తీసుకెళ్ళి యూరినరీ బ్లాడర్లో పెడుతుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఈజ్ నాట్ నారోవర్ దాన్ ద అఫరెంట్ ఆర్టీరియోల్. మనం అనుకున్నాం కదా ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫరెంట్ ఆర్టీరియోల్ అఫరెంట్ ఆర్టీరియోల్తో ఎలా మనకు నారోవర్గా ఉంటుంది. ఎఫరెంట్ ఆర్టీరియోల్ అంటే అవుట్ గైస్, బయటికి వచ్చేది. అఫరెంట్ ఆర్టీరియోల్ అంటే ఇన్సైడ్, లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడు, ఓకేనా. ప్రెషర్ ఏదైతే ఉంటుందో గ్లోమెరూలస్లో ప్రెషర్ ఉండదు, దీనివల్ల ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ అనేది ప్రాపర్గా జరగదు. యూరిన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు ప్రైమరీ యూరిన్ ఫామ్ అవుతుంది కదా ఫస్ట్ గ్లోమెరూలస్లో, ఆ ప్రైమరీ యూరిన్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ అవ్వలేదు. ఓకే, దిస్ విల్ హ్యాపెన్ ఇఫ్ అఫరెంట్ ఆర్టీరియోల్ నారోవర్ అయ్యి ఉండకపోతే. నెక్స్ట్ క్వశ్చన్, వై డూ వీ ప్రొడ్యూస్ మోర్ యూరిన్ డ్యూరింగ్ వింటర్ టైంలో మనం ఎందుకు మోర్ యూరిన్ అనేది, హ్యూమన్ బాడీలో ఎందుకు మోర్ యూరిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం చూసుకుంటే, ఎందుకు అంటే టెంపరేచర్స్ తగ్గిపోతాయి కదా, ఆ టైంలో మనకు స్వెట్ కూడా ఎక్కువ రాదు రైట్. సో చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ మన బాడీలోనే ఉండిపోతుంది. టు ఎక్స్క్రీట్ ఎక్సెస్ ఆఫ్ వాటర్, మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఆఫ్ వాటర్ బయటికి పంపించడానికి మన బాడీ ఏదైతే ఉందో ఎక్కువ యూరినేట్ చేస్తుంది.
Moving to the next question. In which organisms the first excretory organs appear and name them? ఏ ఆర్గానిజమ్స్ లో ఫస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ కనిపించాయి అండ్ ఆ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ పేరు ఏంటి అంటే ప్లాటీ హెలిమెంథస్ లో మనకు ఫస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ కనిపించాయి. ఎగ్జాంపుల్ ఈజ్ ప్లనేరియా. యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్ మనము ప్లనేరియాని వీ హ్యావ్ లైక్ రిప్రొడక్షన్లో కూడా మనం ప్లెనేరియా గురించి చదువుకుంటాము. ప్లెనేరియాని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే అది మళ్ళీ రీగ్రో అనేది అవుతుంది. దట్ ఈస్ రీప్రొడక్షన్. బట్ ఇక్కడ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఏంటి అంటే ప్లాటీ హెలిమెంథస్ ఫ్యామిలీ, నేమ్ ఈజ్ ప్లెనేరియా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నేమ్ ద ప్లాంట్ సిక్రెటింగ్ రేజిన్స్. రేజిన్స్ ఏ ప్లాంట్ సెక్రేట్ చేస్తుంది గైస్? విచ్ ప్లాంట్? పైనస్ ప్లాంటే కదా రేజిన్స్ ని సెక్రేట్ చేస్తుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్క్రీటరీ మెటీరియల్ ఫర్ దట్ పైనస్ ప్లాంట్. ఏది? ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్క్రీటరీ మెటీరియల్ గా మనం చెప్పొచ్చు. రైట్, విత్ దిస్ మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఎక్స్క్రీషన్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఫినిష్ చేసేసుకున్నాం గైస్. సో హోప్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ పిల్లలు. ఐ హోప్ మీరు అందరూ బాగా చదువుకుంటారు అండ్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను, బోత్ యాజ్ వెల్ యాజ్ సోషల్, బయాలజీ అండ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ గైస్. ఇంకా లైక్ మీరు ఇంతటితో ఆగిపోకుండా ఐ వాంట్ యూ పీపుల్ మీ పెద్ద పెద్ద డ్రీమ్స్ లైక్ జేఈ అండ్ నీట్ క్రాక్ చేసే డ్రీమ్స్ కూడా మీలో గ్రో చేసుకోండి గైస్. సో ఈ మీ డ్రీమ్స్ ఉంటే మీ లోపల వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మన వేదాంతు మీతో ఎప్పటి వి సపోర్ట్ యూ గైస్. యూ కెన్ జాయిన్ అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. మన హైదరాబాద్లో అండ్ ఐపీలో చూసుకుంటే కుకట్పల్లి, ఏఎస్ రామ్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్లో ఉన్నాయి. వేరాజ్ ద్వారకా నగర్ అండ్ బెన్ సర్కిల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి పిల్లలు. సో that's it guys, this is your master teacher Sumya Sheikh signing off. Bye bye పిల్లలు. JEE or NEET ఎగ్జామినేషన్, జేఈ ఆర్ నీట్ లాంటి ఎగ్జామినేషన్ లో మంచి ర్యాంక్ రావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? పర్సనల్ అటెన్షన్. వేదాంత లెర్నింగ్ సెంటర్ కంటే పర్సనల్ అటెన్షన్ ఇచ్చే ప్లేస్ ఇంకేముంటుంది? ఐ విల్ గివ్ యూ 3 టాప్ పాయింట్స్. ఎలా? మీకంటూ ఒక డెడికేటెడ్ స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ మెంటర్స్ మీ షెడ్యూల్ ని ప్లాన్ చేయడమే కాకుండా మీరు అది ఫాలో అయ్యేలాగా చేస్తారు. మీ క్లాస్ పర్ఫార్మెన్స్, టెస్ట్ పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేస్తూ అవసరమైతే మీకు 1-to-1 క్లాసెస్ ని అరేంజ్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా వేదాంతు క్లాస్ రూమ్స్ లో స్టూడెంట్స్ కి స్మార్ట్ క్లిక్కర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లిక్కర్స్ ని మీరు క్లాస్ రూమ్ లో యూజ్ చేసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. దాని వల్ల మీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మాకు తెలుస్తుంది. మా డౌట్ సాల్వింగ్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ వన్. మాస్టర్ టీచర్స్ క్లాస్ రూమ్ లోనే డౌట్స్ క్లారిఫై చేస్తారు. డెడికేటెడ్ డౌట్ సెంటర్ దగ్గరే ఉంటాయి. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత డౌట్స్ వస్తే గెట్ లైవ్ వీడియో కనెక్టివిటీ విత్ ఎక్స్పర్ట్స్. పర్సనల్ అటెన్షన్ అంటే వేదాంతు. సో ఇంకెందుకు ఆలస్యం? రిజిస్టర్ నౌ బికాస్ సీట్స్ ఆర్ లిమిటెడ్.